ఫ్రెండ్స్, మనం గనక గమనించినట్టయితే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం 7వ తారీఖు జరగబోతోంది. కానీ విజయ్ పాలిటిక్స్‌లోకి వచ్చిన తర్వాత తనకు తగిలిన చాలా పెద్ద ఎదురుదెబ్బ ఏదైనా ఉంది అంటే అది డైవోర్స్. అయితే వాళ్ళ మిసెస్ సంగీత విజయ్ దగ్గర నుంచి డివోర్స్ కోరుకుంటున్నట్టుగా పిటిషన్ ఏసినట్టు ఒక వార్త అయితే చాలా పెద్దగా వైరల్ అయింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఆ పిటిషన్‌లో విజయ్ వేరే అమ్మాయితో తను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు, అలాగే ఫ్యామిలీకి తను దూరం అయిపోయినట్టు, ఫ్యామిలీని పట్టించుకోవటం లేదని, ముఖ్యంగా తనని పట్టించుకోవటం లేదని, అంటే తన భార్య సంగీతని పట్టించుకోవటం లేదని, తన ఆ పిటిషన్‌లో రాయడం అయితే జరిగింది. అయితే ఇది అధికారికంగా ఎక్కడ వార్తల్లోకి రాలేదు. ఇదే సందర్భంలో విజయ్ కూడా ఒకానొక తన పొలిటికల్ మీటింగ్‌లో ఏం చెప్పాడంటే, "దయచేసి మీరు నా ఫ్యామిలీ గురించి ఆలోచించి మీ టైంని వేస్ట్ చేసుకోకండి" అని చెప్పడం జరిగింది. మరోవైపు విజయ్ కూడా ఎక్కడ అధికారికంగా నాకు విడాకులు అని చెప్పలేదు. మరోవైపు సంగీత కూడా విడాకులని చెప్పలేదు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ జరగబోతుంది. అదేంటి అంటే, ఇప్పుడు సంగీత విజయ్‌కి విడాకులు ఇవ్వకుండా విత్‌డ్రా చేసుకోవడానికి సిద్ధపడుతుందనమాట. అంటే ఏంటంటే ప్రస్తుతం ఆవిడ చెన్నైలో లేరు. లండన్‌లో ఉన్నారు. ఆహ్, ఆల్‌మోస్ట్ 1 ఇయర్ నుంచి ఆవిడ లండన్‌లోనే ఉంటున్నారు. ఎందుకనంటే విజయ్‌తో గొడవలొచ్చాయి. 2021లో త్రిషకి అలాగే విజయ్‌కి మధ్య కొంత రిలేషన్ ఉందని చెప్పేసి బయటపడింది. అప్పటినుంచి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు. సో, ఆవిడైతే లండన్‌కి వెళ్ళిపోయారు. ఇక విజయ్ కుమారుడు సంజయ్ ఉన్నాడు కదా! తను కూడా వాళ్ళ అమ్మగారితోనే ఉంటున్నాడు. కానీ విజయ్ కూతురు మాత్రం విజయ్‌కిను సంగీత గారికి పుట్టిన కూతురు దివ్య సాషా మాత్రం విజయ్ పాలిటిక్స్‌లో వాళ్ళ విజయంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. విజయ్ వాళ్ళ అమ్మానాన్నల దగ్గరే ఉంటోందనమాట. సో, ఇక ఇప్పుడు సంగీత విజయ్ వాళ్ళ కొడుకుని దృష్టిలో పెట్టుకొని, ఎందుకనంటే ఒక పక్కన విజయ్ సీఎం అయ్యాడు. మరొక వైపు పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ కెరియర్‌ని బిల్డప్ చేసుకునే టైం వచ్చింది వాళ్ళకి. ఈ సమయంలో విజయ్ తనకి విడాకులు ఇవ్వలేదు. తినే విడాకులు ఇద్దామని సిద్ధపడింది. కానీ తనకి సంబంధించిన శ్రేయోభిలాషులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ సమయంలో విజయ్‌కి మీరు విడాకులు ఇవ్వకూడదు. ఎందుకనంటే దాదాపుగా 620,00,00,000 రూపాయలకు అధిపతి విజయ్. సో, తన తదనంతరం పాలిటిక్స్‌లో కానీ, వారసత్వంలో కానీ తన కొడుకు అనేవాడు అవసరం అనమాట. సో, ఈ నేపథ్యంలో సంగీత తన విడాకుల్ని విత్‌డ్రా చేసుకొని, విజయ్‌తో కలిసి ఉండకుండా లండన్‌లోనే ఉండేటట్టు ప్లాన్ చేసుకుంది. మరి త్రిష సంగతి ఏంటి అంటే, అదంతా కూడా ఇంకా ఆవిడ అనవసరం అని ఆవిడ ఇంక పట్టించుకోరనమాట. కానీ లీగల్‌గా మాత్రం వీళ్ళిద్దరూ విడిపోకూడదు అని చెప్పేసి సంగీత పెద్దవాళ్ళు చెప్పడం జరిగిందట. మరి ఇది వర్కౌట్ అవుతుందా ఏంటనేది చూడాల్సిందే మనం.